అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వరి. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన మనం చూసాం. కర్నూలు శివార్లో బస్సు యాక్సిడెంట్. అయితే దానికి సంబంధించి ఈనాడులో ఒక కార్టూన్ చూస్తే దుఃఖానికి నవ్వు చేరువ అని చెప్పి పూర్వం అంటుండేవారు. అంటే నవ్వేంటి దుఃఖం ఏంటి అనేసి అనుకుంటే ఒక్కొక్కసారి ఈ విషాద సమయంలో కూడా వచ్చే నవ్వది. ఆ విషాదానికి ఆ దుఃఖానికి కారణమైన వారిని నిర్లక్ష్యాన్ని ఎద్దేవా చేస్తూ చేసే కామెంట్స్. అలాంటిదే ఒక చిన్న కార్టూన్ ఇది సంగతి అనే ఈనాడులో వస్తుంది. ఆ మాకిరెడ్డి గారు కార్టూన్ వేశారు. దాన్ని చూస్తే ఒక మహిళ, మీ పక్కన చూడొచ్చు, ఒక మహిళ తన భర్తకి ప్రయాణానికి వెళ్తున్నప్పుడు సాగనంపుతూ జాగ్రత్తలు చెప్తుంటారు. ఆ చెప్తున్న సందర్భంలో ఆమె ఏం చెప్తుంది, బస్సులో నిద్రపోవద్దు, జాగ్రత్త, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ఎక్కేటప్పుడే చూసుకోండి, ఎందుకైనా మంచిదని గ్లాస్ పగలగొట్టడానికి సుత్తి కూడా సర్దా, అంటే మీ బ్రీఫ్ కేసులో ఒక సుత్తి కూడా పెట్టాను నేను గ్లాసు పగలగొట్టడానికి. అంటే ఇది ఎద్దేవా చేసిందే, కానీ అక్కడ ఆ ప్రమాదం తీవ్రతని, వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందిని చివరి నిమిషంలో మృత్యువాత పడే సమయంలో కూడా వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేకపోవడాన్ని, వీటన్నిటినీ ఈ కార్టూన్ సూచిస్తుంది. ఒక కార్టూన్ చాలా తెలుస్తుంది. ఇక ఆ ప్రమాదం సంగతి మనం పరిశీలించినట్టయితే 44 జాతీయ రహదారి కర్నూలు శివార్లో అత్యంత వేగంగా వాయు వేగంతో వెళ్ళి అప్పుడే ఒక బైక్ని ఢీకొనడం, దాన్ని ఈడ్చుకుంటూ 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడం. బహుశా పోలీసులు అంచనా వేస్తుంది ఏంటంటే ఆ రాపిడికి నిప్పు రవ్వలు వచ్చి ఆ బైక్ తాలూగా పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ పడి ఆ నిప్పు రవ్వల వల్ల అది అంటుకొని మొత్తం ఫైర్ అయింది, అంటే ఈ బస్సు మొత్తం కాలిపోవడం జరిగింది అని చెప్పి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. శుక్రవారం నాడు 24వ తేదీ అన్నమాట, తెల్లవారుజామున 3 గంటల్లో ఆ ప్రాంతంలో జరిగింది. ఆ టైంలో జరిగినటువంటి విషయం ఎవరికీ తెలియదు. పరిస్థితుల్ని పరిశీలించిన పోలీసులు చెప్పినటువంటి కథనాలే ఇది. ఈ రోజు సమాచారం ఏంటంటే కొత్తగాను ముందే బైక్ స్కిడ్ అయిపోయింది. బైక్ రెడీ చేస్తున్నటువంటి వ్యక్తి, శివశంకర్ అనే వ్యక్తి, ముందే అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు. సెల్ఫ్ అన్నమాట. బైకర్ మద్యం మత్తే ఉసురు తీసింది. బస్సు ఢీకొట్టక ముందే డివైడర్ ఢీకొట్టి శివశంకర్ మృతి. సీసీటీవీ ఫుటేజ్ తో వెలుగు చూసింది. రోడ్డుపై పడిన బైక్ పై నుంచి వెళ్లిన వీకావేరి బస్సు. ఆ రాపిడితోనే నిప్పురవ్వలు, బస్సు దగ్ధం. విచారణలోనూ బైక్ పై ఉన్న రెండో వ్యక్తి వెల్లడి. కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనమైన సంఘటన. ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ మద్యం మత్తే కారణమని వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఉన్న శివశంకర్ జాతీయ రహదారిపై బైక్ తో డివైడర్ ఢీకొని పడిపోయి మరణించాడు. నల్ల రంగు గల పల్సర్ బైక్ పై అక్కడే పడిపోయింది. దానిపై ఒక బస్సు ఢీకొట్టింది. తర్వాత వీకావేరి బస్సు బైక్ మీదుగా వెళ్లడంతో అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఈడ్చుకుని రాపిడి నిప్పురవ్వలు వచ్చాయి. కల్లూరు మండలం కియాస్వరంకి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళి అర్ధరాత్రి దాటాక 2:30 ఆ టైంలో అక్కడికి వెళ్ళి గట్టిగా పిలవటం, వాళ్ళెవరూ లేకపోతే పక్క పంపు దగ్గరికి వెళ్ళి పోయించుకున్న టైంలో ఆయన బండి ఎలా తీస్తున్నాడు, ఆ బండి అది ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు చూసారా. అప్పుడే అతను స్కిడ్ అవ్వబోయాడు. చాలా ప్రమాదకరం తప్పింది అక్కడే. ఆ తర్వాత వెళ్ళి ఇద్దరు కలిసి హైవేపై డోన్ వైపు వెళ్తున్న సమయంలో ఇంతటి ప్రమాదానికి కారణమైనారు. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే, ఇక్కడ బస్సు చూస్తే దానికి ఫిట్నెస్ సరిగ్గా లేదని తెలుస్తుంది. దానికి పేపర్స్ ఏమీ లేవు అని చెప్పేసి, రిజిస్ట్రేషన్ ఏదో 3 స్టేట్లలో అక్కడ ఇక్కడ జరిగింది అని చెప్పేసి, ఇక్కడ వద్దంటే ఇంకో చోట వద్దంటే ఇక్కడ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అన్న విషయాలే అలా జరుగుతుందని. తర్వాత చాలా సార్లు చలానాలు ఉన్నాయి, రాంగ్ రూట్ లో వెళ్ళినవి, అతివేగంతో వెళ్ళినవి, తర్వాత ఎక్కడో ట్రాఫిక్ లో నో పార్కింగ్ దగ్గర ఆపినవి. ఇలాంటి దగ్గర ట్రాఫిక్ వాళ్ళు కానీ లేకపోతే ఈ రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కానీ వేసినటువంటి చలానాలు ఉన్నాయి, కట్టనివి పెండింగ్ ఉన్నాయి. 23,000 పైసలకి ఎంతో పెండింగ్ ఉంది. అయినా వాళ్ళు జరిమానా కట్టలేదు, అలాగని వాళ్ళేమో సరిదిద్దుకోలేదు, అయినా బస్సు తిప్పుతున్నారు. అది ఒకటైతే, డ్రైవర్ తాలూకా అతనేమో 5వ తరగతి పాస్ అయిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. హెవీ వెహికల్ డ్రైవింగ్ అనేది వాళ్ళకి ఇవ్వరు. అంటే ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది. మినిమం ఏ జ్ఞానం లేకపోతే ఆయన ఏం చేయాలో, కనీసం
ఆ బోర్డు, కాషన్ బోర్డులు, లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక ఒక గమనిక అంటాడు, లేకపోతే ఒక హెచ్చరిక అంటాడు, ఏదో రాస్తారు, కలిసి వాటిని అర్థం చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత చదువు ఉండాలని పెట్టారు. మినిమం 8th క్లాస్ అయినా అన్నారుగా. 10th ఫెయిల్ అయినట్టు ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఆయన హెవీ లైసెన్స్ డ్రైవింగ్ తీసుకున్నాడని ఆరోపణలు. అలాంటి డ్రైవరు ఎంత నిర్లక్ష్యం అంటే, రాత్రి మీద మంటలు చెలరేగితే బయటకు దిగి, ఇద్దరు డ్రైవర్లు వాళ్ళు, ఇద్దరు బయటికి దిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్స్, ఏవో చిన్న క్యాన్ తోటి నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళని పోసి ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మంటలు మొత్తం వ్యాపించేసి లోపల పొగ కమ్మేసి ఊపిరాడక సొమ్మసిల్లిపోయి వాళ్ళు ఇంకా లేవలేని పరిస్థితిలోనే చనిపోయారు. 19 మంది ఆ విధంగా చనిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏంటంటే ఫోర్స్ చేసి, కొంచెం బలమైన వాళ్ళు, కొంచెం తెలివైన వాళ్ళు కొంచెం ఫోర్స్ చేసి అద్దాలని పగలగొట్టి బయటపడ్డారు. కాళ్ళు, చేతులు, తలకి గాయాలు తగిలి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా డ్రైవరు కనీసం అప్రమత్తత చేయకుండా, వాళ్ళకి నిద్రపోతున్న వాళ్ళు వేకువజాము 3 గంటలంటే మంచి నిద్రలో ఉంటారు. అలాంటి నిద్రలో ఉన్న వాళ్ళని మెలకువకు తీసుకురాకుండా, వాళ్ళకి అప్రమత్తత చేయకుండా, వాళ్ళకి కాషన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ దింపించే ప్రయత్నం చేయాలి. బస్సు ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే బస్సు కింద ఏదైనా ఒకటి పడినట్టు తెలిసిందో వెంటనే ఆపాలి. కానీ ఆపలేదు. 200 మీటర్లు వెళ్ళిపోయి అక్కడ ఆగింది. అప్పటికే మంటలు వచ్చాయి. కొద్దిగా మంటలు వచ్చినప్పుడు ఫ్రంట్ పోర్షన్ లో మంటలు వచ్చాయి. ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఓపెన్ చేయించడం, ముందు డోర్ ఒకటి ఓపెన్ చేయించడం ఏదో నువ్వు చేయాలి. కానీ అలా చేయకుండా వాళ్ళు మంటలు ఆర్పేస్తామని చెప్పి తక్కువ అంచనా వేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేయడమే ఈ ప్రమాదానికి మూల కారణం. మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఎలక్ట్రిసిటీ వైరింగ్ అంతా కాలిపోయింది. అప్పుడు డోర్స్ మొత్తం లాక్ అయిపోయినాయి. ఇంకా రాలేదు, ఫ్రంట్ డోర్ కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మరి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరో దూకేయగలిగిన వాళ్ళు, ఆ బలము, తెలివి, ధైర్యం ఉన్నవాళ్ళు బ్రతకగలిగారు. మిగతా వాళ్ళంతా ఆ లోపలే బూడిదైపోయారు, మాంసపు ముద్దలాగా, బొగ్గులాగా అయిపోయారు. చూస్తే దయనీయంగా ఉంటుంది. ఒక తల్లి బిడ్డని హత్తుకొని, అలా అంటుకొని, గుండెలకు అంటుకొని ఇద్దరు కలిసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఫోటోలు, వీడియోలు చూస్తే చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళు పోలీసుల కథనాల ప్రకారం చూస్తే మరి ఇప్పుడు ఎవరిని పోలికలు ఉండవు, ఎవరు అసలు పిల్లల్ని తప్పించి, పిల్లలైతే ఇంత హైట్ ఉన్నారు, వీళ్ళు పిల్లలు అని తప్ప అంతకంటే ఎవరిని కూడా, ఎవరి తాలూకా వాళ్ళు ఎవరు అనేది తెలిసే పరిస్థితి కూడా లేదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. మళ్ళీ DNA రిపోర్టులు అన్ని తీసుకొని బంధువులకి మృతుల డెడ్ బాడీకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది వేమూరి కావేరి బస్సు ట్రావెల్స్ AC బస్సు ప్రమాదానికి గురికాక ముందు ప్రమాదం జరుగుతున్న పరిస్థితుల్లో ఇలా ఉంది. కాసేపు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లయితే, ఏదైతే బైక్ బస్సు కింద ఈడ్చుకొని వచ్చిందో ఆ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ ని మీరు బస్సు కింద పరిశీలించగలరు. ఈ ట్యాంక్ కారణంగానే పెట్రోల్ లీక్ అయ్యి రోడ్డుకి బైక్ కి మధ్య జరిగిన రాపిడితోని ఇక్కడ మంటలు ఉద్భవించాయని చెప్పి పోలీసులు, పరిశీలకులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తిగా కాలిపోయిన ముందు చక్రాలను మనం చూడొచ్చు. టైర్లు, రబ్బర్ భాగం అంతా పూర్తిగా కాలిపోయి కేవలం ఇనప రిమ్ము మాత్రమే మిగిలింది. ఇది బస్సు డోరు. ఈ డోరు తెరుచుకోకపోవడం వల్ల ఇంత ఘోర ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొత్తం లాక్ అయిపోయింది. బస్సు వెనక భాగం కొంత మేరకు కాలకుండా మిగిలి ఉంది. మీరు చూస్తే పసుపు రంగులో కలిగి ఉన్నటువంటి వెనక భాగం టైర్లతో సైతం కాలకుండా మిగిలి ఉన్న భాగం మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇది వెనుక భాగం, నేమ్ ప్లేట్ కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. ఇది తప్ప మిగతా బస్సులో ఏమాత్రం ఎక్కడ మిగిలి లేదు. ఎందుకంటే సీట్లు కానీ, లేకపోతే వాళ్ళకి ఫైబర్ తో చేసినటువంటి వర్క్ కానీ, లామినేట్ వర్క్ కానీ, మరి డోర్ కర్టెన్స్ కానీ, ఏమి సీట్లు, బెర్తులు ఏమీ మిగిలేదు. కేవలం ఏదైతే మెటల్ తో తయారైనటువంటి ఒక ఫ్రేమ్ మాత్రం అలా మిగిలి ఉంది తప్పించి బస్సు మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది బస్సులో కింద భాగాన లగేజ్ క్యాబిన్ లో ఉన్నటువంటి వస్తువులు, ప్రయాణికులు కలిగే వస్తువులు పూర్తిగా, బట్టలు, వాళ్ళ బ్యాగులు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. అక్కడక్కడ పసుపు కలర్ లో కనిపిస్తున్నవి కొత్త సెల్ ఫోన్ పార్సిల్. అది కూడా దాంట్లో మనం చూడొచ్చు, చాలా చెదిరైపోయిన ఉన్నాయి. ఇక ఆ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి విషయం మనం దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వైద్య సిబ్బంది కూడా చేరుకున్నారు. పోస్ట్ మార్టం అంతా ఇక్కడ అవుతుంది. ముందుగా శవ పంచనామా అంతా పూర్తి చేసిన తర్వాత DNA పరీక్షల నిమిత్తం పంపించి రిపోర్ట్ వచ్చాక డెడ్ బాడీస్ ని వాళ్ళ తాలూకా బంధువులకి అప్పచెప్తారని చెప్తున్నారు. బస్సు ప్రమాద సంఘటన పైన ఉలిందకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు తదుపరి దర్యాప్తు కర్నూలు ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారు అనమాట మేము కొనసాగిస్తున్నాము అని చెప్పి, ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు వెళ్తున్న ఈ సంఘటన మీద పూర్తిగా దర్యాప్తు చేయాలి. మరి ఇది ఒక కేస్ స్టడీ కావాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏసీ బస్సుల్లో ప్రమాదాలు అనేవి ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరిగి దేశం మొత్తం మీద చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా చాలా ఉందని చెప్పి ఇక్కడ తేలుతుంది. ఇప్పుడు అన్ని ప్రైవేటు వాల్వా బస్సులు ఏవైతే ఉన్నాయో ఏసీ బస్సులు వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఆపేసి వాటి తాలుగా ఫిట్నెస్ సరిగా ఉందా లేదా అనేది చూడటం అనేది జరుగుతుంది ఒకటి. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆటోమేటిక్ సిస్టమ్, డోర్స్ లాక్ అయిపోయే సిస్టమ్ అంతా, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. సినీ నటుడు స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి సోనీ సూద్ ఆయన కూడా ఏంటంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది మాన్యువల్ ఎమర్జెన్సీ డోర్స్ అన్ని మాన్యువల్ సిస్టమ్ మీద ఉంటే బాగుంటుంది, ఈ ఆటోమేటిక్ గా లాక్ అయ్యే పరిస్థితి అయితే అది ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సంఘటనకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించి చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి 50,000 రూపాయలు ఆయన సహాయాన్ని ప్రకటించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు మృతులకి, అలాగే 1 లక్ష రూపాయలు క్షతగాత్రులకి వాళ్ళకి ఇచ్చినట్టుంది. దీని మీద రివ్యూ చేస్తున్నారు. ఇదంతా పోలీసులు అంచనాకు వచ్చినటువంటి వివరాలు. ఇంకా అప్డేటెడ్ గా ఎప్పటికప్పుడు దాని గురించి వచ్చినటువంటి వివరాల గురించి పరిశీలిద్దాం. ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ బస్సుల తాలూకా యాజమాన్యాలు కూడా ఎక్కువగా అక్కడే జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ అనేవి. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. ఆ వేమూరి కావేరి బస్సుల విషయం వ్యవహారం కూడా ఇది పూర్తిగా దాని మీద దృష్టి సారిస్తున్నారు అనేది పూర్తిగా దర్యాప్తు చేసే పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు ఉన్నమాట. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలకి సహకరించండి.